ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ఆ ప్రభు, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ బలియాగమును బట్టి కొన్ని తలంపులు మనము గమనిద్దాం. మొదటగా మనము చూసినప్పుడు ఆయన మరణము లేని క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, మరణము లేనివాడు, అంత మాత్రమే కాకుండా అన్నిటి మీద అధికారము కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలములో ఉన్నవాడు, మరణాన్ని ఓడించిన దేవుడు, ఆయనే జీవాధిపతి అయిన ప్రభు. అయితే మానవుని గురించి మనం ఆలోచన చేస్తే, మానవుడు పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారై ఉండి, పాపమునకు వచ్చి జీతం మరణమునకు పాత్రులై ఉండగా, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనతో కూడా మనలను బ్రతికించాడు. మానవుడు పాపము చేతిలో ఓడిపోయాడు. పాపము దాస్యములో మానవుడు ఉన్నాడు. పాపము మానవుణ్ణి మరణానికి తీసుకువెళుతుంది. అదే అగ్నిగుండము, అది 2వ మరణము. ఆ మరణమే భయంకరమైనటువంటి నరకం. అయితే ఆ భయంకరమైనటువంటి మరణము, 2వ మరణము నుంచి తప్పించడానికి ఆ దేవాది దేవుడే తన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకమునకు పంపాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు. కారణం, మనము పాపము చేత చచ్చిపోయి ఉండగా మన శిక్షను, తీర్పును యేసు క్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో భరించి, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి మన మీద ఉండినటువంటి 2వ మరణాన్ని లేకుండా చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని ఓడించినవాడు. అట్టి సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువును, నీ కొరకు మరణించి తిరిగి లేచిన ఆ ప్రభువును, నిన్ను నరకము నుంచి, అగ్నిగుండము నుంచి తప్పించినటువంటి ఆ ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం.